రామారావు గారు, సో నమస్కారం. అవినాష్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సినంత అవసరమే ఉందండి. ఆయన ఆల్రెడీ ఎయిట్గా ఉన్నాడు. సరే, ఆయన ఇష్టం, అది పర్సనల్ అవ్వచ్చు. అంటే ఒక టైంలో సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కేసు గురించి వెళితే అవినాష్ రెడ్డిని అనవసరంగా ప్రెషరైజ్ చేస్తే బీజేపీలోకి వెళ్ళిపోతాడని చెప్పేసి అన్నాడని చెప్పేసి, అంటే ఇప్పుడు ఆయన వ్యవహరించే తీరు కూడా అలాగే దగ్గరగానే కనపడుతుంది. అంటే ఆ రోజు సిబిఐ అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అడ్డుకుంటాం, కానీ ప్రభుత్వ వ్యవస్థలు 3 రోజుల పాటు డ్యాన్స్ చేపించారు ఇండైరెక్ట్గా. ఏది సిబిఐని, సిబిఐ ఏది టాప్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా అరెస్ట్ కూడా చేయలేకపోయింది. 3 రోజుల పాటు వెయిట్ చేసి రక్తహస్తాలతో హైదరాబాద్లో నామకే వస్తే పేపర్ మీద అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చేసినట్లుగా చెప్పబడింది. అది ఎప్పుడు అరెస్ట్ చేశారో, ఎప్పుడు వదిలేశారో కూడా తెలియదు అన్నమాట. అంటే ఆన్ పేపర్ అది. సరే, పక్కన పెడదాం. అంటే ఆయన ఆ వ్యాఖ్య చేశాడని చెప్పి సునీత గారు చెప్పడం కానీ, ఈ రకంగా ఆయన ఏఐటిగా ఉండి కూడా ఇప్పుడు ఇలా మాట్లాడటం కానీ కారణాలు ఏదైనా అయ్యి ఉండొచ్చు. నిజంగానే ఆయన పాత్ర చాలా మినిమంగా ఉండుండొచ్చు. కానీ వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఆ కేసులో, ఏఎస్7 గారు సంబంధించి. సో ఎందు గురించి మీరు కూడా దాన్ని ఓకే, లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని చెప్పి వదిలేయచ్చు కదా. నమస్కారం అండి సురేష్ గారు, మీకు అట్లాగే ప్యానల్లో ఉన్న ప్రతినిధులకి వీక్షకులందరూ కూడా నమస్కారం. ఇక్కడ సునీత గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందనేది మనకు అందరు కూడా అర్థమవుతుంది, అవగతం. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని అప్పటికే దాదాపుగా 5 సంవత్సరాల పాటు పూర్తయినా కూడా అప్పటి వరకు మాట్లాడని, లేకపోతే అప్పటి వరకు ప్రచారం చేయనటువంటి ఈ యొక్క అంశాన్ని రాజకీయ కోణంలో బ్యాక్ డ్రాప్ లో చంద్రబాబు నాయుడు గారుండి దీన్ని అమితంగా ప్రచారం చేయించారనేది ప్రజలంతా మాట్లాడుకున్నటువంటి అంశమే అది. ఇప్పుడు ఆవిడ కొత్తగా ఫోన్ కాల్స్ కోణంలోనూ, అట్లాగే ఎవరో ఒక 2 వ్యక్తుల్ని కాపాడాలని సిబిఐ ప్రయత్నం చేస్తుందని సాక్షాత్తు దర్యాప్తు సంస్థ మీదనే ఆరోపణలు చేయటంలో ఏమన్నా సమంజసం ఉందా ఇంత వచ్చిన తర్వాత? అట్లాగే ఆవిడ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. 13 లక్షల ఫైల్స్ ను నేను మొత్తం కూడా కూలంకషంగా చదివానని చెప్పడం ఇది సాధ్యపడే విషయమేనండి. ఇక్కడ ఆవిడ ఏదో ఒక టాస్క్ తీసుకొని మాట్లాడుతుందనే దానికి ఇది ఖచ్చితంగా ఇది ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అట్లాగే ఆవిడ మాట్లాడినటువంటి వాటిల్లో చాలా వరకు లోపభూయిష్టంగా మాట్లాడుతూ ఆవిడేదో ఖచ్చితంగా దీన్ని రాజకీయ కోణంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, లేకపోతే వాళ్ళ భార్య గారికి, భారతి గారికి దాన్ని ఆ మరక లేదా ఆ మకిలం ఏ విధంగానైనా సరే అంటించాలనేటువంటి కోణం తప్ప మరొకటి లేదు. అట్లాగే సోదరుడు అజయ్ చెప్తూ ఆ రోజు అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ అనేది మర్చిపోయి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నానని ఆయన సంబోధించాడు అజయ్ గారు. అట్లాగే నేను ఒకటే అడుగుతున్నానండి, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి ఆ యొక్క సంఘటనకు పూర్తిగా బాధ్యత వాళ్ళదే కదండి, లా అండ్ ఆర్డర్ బాధ్యత. మరి ఆ యొక్క హత్యను ఉపయోగించుకుని ఆ రోజు అధికారంలోకి వచ్చిందని ఈ యొక్క టీడీపీ ప్రతినిధి మిత్రుడు మాట్లాడటం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏదంటే ఒకటి పట్టుకొని వాళ్ళు దాన్ని పదే పదే రుద్దడం అనేది వీళ్ళకి ఎప్పటి నుంచో అలవాటుగా ఉంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీ యొక్క ప్రభుత్వం రాష్ట్రంలోను కేంద్రంలోను మీ ప్రభుత్వాలే ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాల పాటు జరుగుతా ఉంటే ఇప్పటి వరకు కూడా మీరు చేసింది ఏంటి? లేకపోతే మీ యొక్క ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏమన్నా అనేక ఏదైతే కుంభకోణాలని చెప్పి వాటి మీద లేకపోతే అరెస్టుల మీద పెట్టినటువంటి దృష్టి ఈ కేసు మీద ఎందుకు పెట్టలేదంటే ఈ కేసు మూలాలు ఎక్కడ తాగుతాయో ఈ ప్రభుత్వానికి తెలుసు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి తెలుసు. కాబట్టి దీన్ని సాగదీసి జడ్పీటీసీ ఎన్నికల ముందు, పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ముందు అన్యాపదేశంగా అవసరం లేకపోయినా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది, సునీత గారి చేత చెప్పించడం జరిగింది. 2019 ఎన్నికల ముందు ఎట్లా ప్రస్తావించారు. ఈ రోజు అవినాష్ గారు అదే దాన్ని ఇది ఇందులో ఏదో రాజకీయ కోణం ఉంది. ఒకవైపున టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ యొక్క ఆయన డ్రగ్స్ కేసులో ఆయన దోషిగా ఉన్నాడు అనేటువంటి సందర్భంలో మీడియాని డైవర్ట్ చేయడానికి ఏమన్నా దీన్ని తీసుకొచ్చాడా ఏంటనేది ఆయన ప్రస్తావించడం. అట్లాగే ఆయన యొక్క రెండో భార్యగా ఉన్నటువంటి షమీ గురించి ఆమె యొక్క
వాదన గాని ఆ రిపోర్ట్ను గాని ఆ స్టేట్మెంట్ గాని ఎందుకు ప్రస్తావించట్లేదు? దస్తగిరి అనేటువంటి వ్యక్తి అప్రూవర్ గా మారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ను కూడా ఆమె చదివలేదా ఏందని, అట్లాగే డ్రైవర్ ప్రసాద్ యొక్క స్టేట్మెంట్ ఏమైందని చెప్పేసి మాట్లాడటమే కాక ఆయన పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి అటెండర్ గా ఉండేటటువంటి రాజశేఖర్ ని యొక్క మర్డర్ జరిగినటువంటి రాత్రి వాళ్ళ యొక్క భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మరియు వాళ్ళ తల్లి సౌభాగ్యమ్మ అనేటువంటి వారు కాణిపాకం ఉద్దేశపూర్వకంగా పంపించారు అనేటువంటి అనుమానాలు లేవనెత్తు ఆయన చేసినటువంటి ఈ రోజు ప్రెస్ మీట్ కూడా ఒక సంచలనమైనటువంటి అంశం. ఇది ఈ యొక్క కేసు ఖచ్చితంగా వేగంగా దీన్ని పూర్తి చేసి దోషులను ఖచ్చితంగా నిర్ధారించకపోతే ఇది రాజకీయ కోణంలోనే అది చక్కర్లు కొట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సురేష్ గారు ఖచ్చితంగా సిబిఐ అయితే దీనికి కన్క్లూజన్ తేవాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పైన కింద ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి దీన్ని ఖచ్చితంగా తుది దశకి తీసుకొచ్చి దర్యాప్తును ఖచ్చితంగా నిందితుల యొక్క వివరాలు వెల్లడించకపోతే చాలా ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉదాసీనంగా ఆయన ప్రభుత్వంలో గనక దోషులుగా యొక్క నర్రెడ్డి రాజశేఖర రెడ్డి లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఆ యొక్క ఏదైతే సునీత గారి యొక్క దంపతులు లేకపోతే వాళ్ళ మదర్ వస్తే చాలా ప్రమాదం అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. ఈ రోజు పరిస్థితి అది కాదు. మీరు తేల్చండి ఎవరు దోషులు, ఎందుకు మేనమేషాలు లెక్క వేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలో చంద్రబాబు నాయుడు గారికి వాడుకోవడానికి ఏమాత్రం వీలు లేదు. అలా వాడుకుంటే ప్రజలు సహించరు. దీన్ని సాగదీస్తే వాళ్ళకి హత్య జరిగిన తర్వాత అధికారంలో వచ్చింది మీ నాయకుడు, చనిపోయింది పినతండ్రి, ఏం చేశారు 5 సంవత్సరాలు? ఇవన్నీ కొత్త పాయింట్స్ ఏం లేవు, ఇవన్నీ ఓల్డ్ ఆర్గ్యుమెంట్స్. గత 5 సంవత్సరాల నుంచి మాట్లాడుకున్నది. ఒక్క నిమిషం, ప్రజలకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు టైం లేదు. ఇవన్నీ కొత్త పాయింట్స్ ఏం కాదు, పాత ఆర్గ్యుమెంట్స్ కూడా. ఒక నిమిషం ఆగండి. మీరు ఇప్పటికీ కూడా నిజంగా చిత్తశుద్ధితో రామారావు గారు ఇది రాజకీయంగా ఇంకా వాడుకునే అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే కనుక మరి ఇప్పుడు అవకాశం ఉందా లేదా మరోసారి గ్యాగ్ ఆర్డర్ ఏమైనా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. మరి ఏమన్నా కోర్ట్స్ ఏమన్నా కన్సిడర్ చేస్తే లేదు తెలీదు. రెండోది, మీరు అన్ని బాగానే మాట్లాడారు, అంటే మీ కోణంలో మీరు చెప్పారు, అంతవరకు ఇబ్బంది లేదు. కానీ నిన్నగా మొన్న బయటకు వచ్చినటువంటి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ని లింక్ చేస్తూ దాన్ని తప్పుదోవ పట్టించడానికి ఆవిడ సునీత ఫస్ట్ టైం కాదండి. సునీత గారు ఎవరో చాలామందికి తెలియదు. ఆవిడ ఈ మర్డర్ జరిగిన తర్వాత బయటకు వస్తే పలానా వివేకానంద రెడ్డి గారి కూతురా అని చెప్పేసి ఎవరో దగ్గరకున్న పొలిటికల్ లీడర్స్ తప్ప. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆవిడ ప్రతిసారి కూడా ఈ కేసు గురించి మాట్లాడుతూనే ఉన్నారు. నిన్నేదో అనుకోకుండా వచ్చింది కాదు, అందులో సందర్భం అది. వాళ్ళ నాన్నగారు చనిపోయినటువంటి వర్ధంతి రోజున రీసెంట్ డెవలప్మెంట్ని ఇక క్లోజింగ్ సైడ్కి వెళ్ళిపోయింది ఇది అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆవిడ మాట్లాడింది. అంతే తప్ప మీరు మళ్ళీ దాన్ని కూడా మీరు రాజకీయ కోణంలో వాడుకుంటారంటూనే మీరు మళ్ళీ రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. ఆవిడేదో ఎవరి చేతులను పావు అన్నట్టు, ఆవిడేదో అక్కడ పైనుంచి ఆర్డర్ వస్తే ఆవిడేదో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టినట్టు, మీడియా సమావేశం పెట్టినట్టు, దానికి మళ్ళీ నిన్నగాక మొన్న డ్రగ్స్ కేసు వస్తే ఆవిడ ఇండివిజువల్ ఆడి గురించి సైడ్ ట్రాక్ చేయడానికి ఆవిడ పెట్టినంత మాత్రం సైడ్ ట్రాక్ అవుతుందా ఏంటి? ఇప్పుడు మనం చర్చించబోతున్నాం దాన్నే. బలివళ్ళే సైడ్ ట్రాక్ ఎలా అవుతుంది? అవనివో మనం. రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. Let us discuss in that forum.